కలుగుగాక. మనం చాలా ఎక్కువగా మనం ఎలా ఉండాలి, దేవుని వాక్యం మనం ఎలా హెచ్చరిస్తున్నది, ఆ హెచ్చరికలు మనం ఎలా తీసుకోవాలి అనే విషయాలు మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం ఉపయోగిస్తూ వచ్చాం, వాడుతూ వచ్చాం, ఆ విషయాలు వింటూ వచ్చాం, సరిదిద్దుకుంటూ వచ్చాం. మంచిది. అయితే దేవుని ఈరోజు మాట మనం ఎందుకంటే మొదటి మాట ఏం చూస్తుంటే హోషేయ గ్రంథంలో 6వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైందని చెప్పి ఆ మాటలో చెప్తున్నాడు. దేవుని గురించి జ్ఞానము మనకి ఉండాలి. దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయనకి నాకు ఏ సంబంధం, నేను ఆయనకి ఏమవుతాను, ఆయన నాకేమవుతాడు, ఎందుకు నేను దేవుని దగ్గరికి రావాలి, దేవుడితో మన అనుబంధం ఏమిటి అనే విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు ఆయనతోటి సహవాసం చేయడానికి మనం ఇష్టపడతాం. ఆయన మాట మన వేదవాక్కుగా తీసుకొని ఆచరించడానికి కూడా మనం ఇష్టపడతాం. కష్టమైన దాన్ని ఆచరిస్తూ ఉంటాం, ఎందుకంటే అది మన మేలు కొరకు వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని గురించి మనం అనేక విషయాలు తెలుసుకున్నాం. అయినప్పుడు కూడా ఈరోజు ఆయన ఏమై ఉన్నాడో మరొకసారి మనం చూద్దాం. 91వ కీర్తన మొదటి వచనం అలాగే 9వ వచనం, ఈ రెండు వచనాలు మనం చూసుకున్నట్లయితే 91వ కీర్తన 1వ వచనం 9వ వచనం చూసుకున్నప్పుడు అక్కడ ఏం రాయబడుతుందంటే, మహోన్నతుడి చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని ఒక మాట మొదట్లో రాయబడుతుంది. అలాగే 9వ మాటలో రాయబడుతుంది, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు అని మాట్లాడుతుంది. మొదటిది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడని నివసించువాడు. ఇన్ జనరల్ అది చెప్పబడుతుంది. అంటే సాధారణంగా ఎవరైతే మహోన్నతుడైన దేవుని యొక్క రెక్కల చాటుని వారు నివసిస్తారో వారు యొక్క గొప్పతనం గురించి వారు అంటే పొందే లాభం గురించి చెప్తుంది. ఈ 9వ వచనాన్ని నీవు అనే మాట దగ్గర నేను అని పెట్టుకొని ఒకసారి చదువుదాం. ఎలా ఉంటుందో చూడండి. యెహోవా నీవే నా ఆశ్రయమని, నేను మహోన్నతుడైన దేవుని నాకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను. అంటే ఆ మహాదేవుని, ఆ మహోన్నతుని స్థానాన్ని నాకు నివాస స్థలముగా నేను చేసుకున్నాను. ఇక్కడ రెండు చోట్ల కూడా మనకి ఏం మాట కనబడుతుందంటే, దేవుడు ఏమని కనబడుతున్నాడు, దేవుడు మహోన్నతుడు. అందరూ చెప్పండి, దేవుడు మహోన్నతుడు. దాని అర్థం ఏంటంటే ఉన్నతుడు అన్న మాట ఉంది. ఉన్నతుడు అంటే ఉన్నత స్థలం మీద ఉండువాడు, అంటే అందరికీ పైగా ఉండువాడు. ఆయన్ని అందుకే ఉన్నతుడు అంటారు. ఇక్కడ ఏం చెప్తుంటే ఆయన మహోన్నతుడు అంటే అతిగా, అంటే ఇంకా సమీపింపరాని తేజస్సులో ఆయన ఉండేవాడు, అంతటి మహిమ గలవాడు. అంతటి మహిమ అంటే ఆయనకి మించి మరి ఇంకా ఎవరు లేరు అన్న ఉద్దేశంతో ఆయన మహోన్నతుడు అన్నమాట రాయబడుతుంది. అటువంటి మహోన్నతుడి రెక్కల చాటున మనల్ని దేవుడు దాస్తున్నాడంటే మనం ఎంత ధన్యుడివి. అటువంటి మహోన్నతుడైన దేవుడు నిన్ను నన్ను ఆ రెక్కల చాటున దాచుకుంటున్నాడు. అలాగే మనం ఆయన రెక్కల చాటున దాగి ఉంటున్నామంటే అది మనకి ఎంత క్షేమకరం అన్న విషయాన్ని ఆలోచించండి. కారణం ఏమిటంటే ఈ లోకంలోని గొప్పగా ఉన్నవారి దగ్గరికి మనం అంత ఈజీగా వెళ్ళగలమా? వెళ్ళం. కొంచెం ఏమాత్రం ఉన్నత స్థితి వచ్చేసరికి కూడా వాళ్ళు కూడా ఏమొస్తాయి, ఇవి ఇక్కడికి వెళ్ళిపోతాయి. వాటిని చేరడమే కష్టం అవుతుంది. ఇంకా కొద్దిగా గొప్ప వాళ్ళు అయితే అపాయింట్మెంట్ ఉందా అడుగుతారు. ఏంటి అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్ళవలసింది. కానీ నీ దేవుడు, నా దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఆయన ఆ విధంగా కాదు. కారణం ఏమిటంటే 138వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. 138వ కీర్తన 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను
ఆయన దీనులను లక్ష్య పెట్టును. హల్లెలూయా చెప్పరా? ఆయన మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఈ లోకంలో ఉన్నతులు అయిన వారు, గొప్పగా ఉన్నవారు, అధికులైన వారు ఏమాత్రం వాటికంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ఏమాత్రమైన ఖాతరు చేస్తారా? ఇది లోకరీతి. కానీ నా దేవుడు మహోన్నతుడైనను, ఆయన దీనులు అంటే లేవలేని స్థితిలో పడిపోయిన వారు, కృంగిపోయిన వారు, అంటే ఇంక మరి అధోగతి పాలైన వారు అని చెప్పుకోవచ్చు. అటువంటి వారిని కూడా ఆయన దృష్టీకరిస్తాడు, లక్ష్య పెడతాడు. ఆయన మహోన్నతుడైనను, దీనులను ఆయన లక్ష్య పెట్టును. అందుకే ఆయన ఆ గుణ లక్షణాలని మనం అర్థం చేసుకుంటే, ఆయన యొక్క మంచి లక్షణాలని మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రేమించడానికి అవి మనకి ఉపకరిస్తాయి. మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అంటే, కేవలం ఆయన మొదటి ఆజ్ఞలో ఇచ్చాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ సృష్టికర్త అయిన నీ దేవుని ప్రేమించాడు. ఆ ప్రేమించాలి అంటే ఆయన గురించి మనకి క్షుణ్ణంగా తెలుసుండాలిగా. తెలియకపోతే మనం ఏ విధంగా ప్రేమించగలుగుతాం? కాబట్టి ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మహోన్నతుడు అనేస్తున్నాం. ఆయన మహోన్నతుడండి, ఆయన మహోన్నతుడండి, ఆయన మహోన్నతుడండి అంటే సరిపోదు. ఏమిటా మహోన్నతం, ఏమిటా ఔన్నత్యం అని మనం తెలుసుకొని అర్థం చేసుకున్నప్పుడే మన జీవితాన్ని ఆయన చేతికి సమర్పించడానికి మనం మనసారా ఆయన దగ్గరికి రాగలుగుతాం. లేదు అంటే వాళ్ళు చెప్పారండి దేవుడు గొప్ప అందుకు వచ్చామండి, ఆయన వాళ్ళు అన్నారండి మా కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఉన్నారండి మేము వచ్చామండి. దేవుని ఎలా వస్తున్నారు? దేవుని ఎరగక. కానీ దేవుడు ఏమంటాడు? ఆయన గురించిన జ్ఞానము ఎవరైతే కలిగి ఉంటారో వారి యందు ఆయన ఇష్టుడై ఉన్నాడు. ఆ జ్ఞానము ఆయన మనం కలిగి ఉండాలని చెప్పి ఆశిస్తున్నాడు. కేవలం గుడ్డి నమ్మకంతో కాదు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గురించి తెలుసుకొని ఆయనతో మన అనుబంధాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి, పంచుకోవాలి, ఉంచుకోవాలి, ఈ విషయాలను కూడా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటే ఆయనకి మనకి ఉన్న ఈ అనుబంధము బలపడుతుంది, దృఢపడుతుంది, గట్టిపడుతుంది. మనకి ఆయనకి మంచి మనం ఆయన మనతోటి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆ రీతిగా ఉండాలని చెప్పి దేవుడు నిత్యం కోరుకుంటాడు. కాబట్టి మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు, ఆయనకి మించి ఎవరు కూడా లేనటువంటి వారు, అన్కంపారబుల్, ఆయనతో సరిపోల్చగల వారు ఇంకెవరు లేరు. అందుకే ఆయన్ని మహోన్నతుడు అన్నారు. కేవలం సరిపోల్చదగినవాడు, ఆ సరిపోల్చదగినవాడని కాదు, ఆయన చాలినవాడు కూడా. విన్నారా? ఆయన చాలినవాడు, ఆయనకి ఏ కొదువా లేదు. ఈ లోకంలో దేవతలు అనే వారికి కొదువు ఉండొచ్చు, కానీ ఆయనకి ఏ కొదువా లేదు. సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. ఆయన తనకు తానే సంతృప్తి గల సామర్థ్యం గల దేవుడు. అందుకే ఆయన మహోన్నతుడు అన్నారు. మహోన్నతుడు అన్న మాటని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనతో మన అనుబంధాన్ని దృఢపరచుకోవడానికే ఆయన ఎవరో మనం తెలుసుకోగలిగినప్పుడే మనం ఆయనతోటి అనుబంధాన్ని, మన యొక్క ప్రయాణాన్ని, దైవిక ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాం. మనకి దేవుడు అవసరమేనా? దేవుడు మనకు కావాలా? చెప్పండి, దేవుడు మనకు కావాలా? పర్వాలేదండి, వస్తే రమ్మనండి, లేకపోతే వద్దండి అనండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు కావాలి. దేవుడు లేకుండా నువ్వు ఏమీ చేయడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? నాకు వేరుగా ఉండి. మనం గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఎందుకు వచ్చే ఆయన మహోన్నతుడు. ఎలా మహోన్నతుడు ఏమిటి అని మనం చూసుకున్నప్పుడు, ఆయన ముందు ఈ లోక దేవతలు ఏవి కూడా నిలబడలేవు అని చెప్పబడుతుంది. జాగ్రత్తగా రండి, ఆయన ముందర ఈ లోక దేవతలు ఏవి కూడా నిలబడలేవు. మనం పాట పాడుతూ ఉంటాం, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర. అవునా కదా? ఇది నా సొంతంగా చెప్పట్లే. చూడండి,
మన నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం తీసుకున్నప్పుడు, నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనం తీసుకున్నప్పుడు ఫిలిష్తీయులు దేవుని యొక్క మందసాన్ని పట్టుకొని వారు తీసుకెళ్ళి అష్టోదులో వారు ఏం చేస్తారంటే దాగోను గుడిలో ఈ యొక్క మందసాన్ని తీసుకెళ్లి ఆ దాగోను దేవతలతో కలిపి అక్కడ పెడతారు. అక్కడ పెట్టినప్పుడు మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి మందసం స్థిరంగా ఉంటుంది, దాగోను దేవతలు పడిపోయి ఉంటాయి. మీరు అక్కడ చదివితే తెలుస్తుంది. అరే ఇదేంటి ఇలా పడిపోయి, ఈ విగ్రహాలు ఏమిటైనా పడిపోయి అని చెప్పి పొరపాటు జరిగిందేమో అని చెప్పి మళ్ళా వాటిని లేపి కూర్చోబెట్టి వారు మళ్ళా ఆ మందసం పక్కన పెడతారు. మర్నాడు వచ్చేసరికి ఏమవుతుంటే ఆ విగ్రహాలన్నీ కూడా పునుగులపై ఉంటాయి. అప్పుడు వారు భయపడతారు. అబ్బో ఈ దేవుడు మహోదేవుడు, ఈయనకి సాటి అయిన వారు, ఆయనతో సమానంగా ఉంచడానికి ఏ ఒక్కరు కూడా తగరు. అది అంటే ఆయన ముందర వేరెవరు కూడా సాటి రారు. కాబట్టి ఆయన మన దేవుడు, ఆయన ఉన్నాడని మనం విశ్వసించాలి. దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నీవు, ఆయన చూస్తున్నాడని అందరూ కూడా విశ్వసించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏమిట విశ్వాసము? ఆయన ఇంతటి మహోన్నతుడు, ఆయనకి సాటి అయిన వారు కానీ సమానులైన వారు కానీ ఎవరు కూడా లేరు అనే విషయాన్ని మనం తెలుసుకొని ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసంతో మనం వచ్చినప్పుడే ఆయన యొక్క మహోన్నతాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అదే నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఆయన దేవుడే స్వయంగా ఒక మాట అంటున్నాడు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నప్పుడు ఆయన అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు స్వయంగా ఏమంటున్నాడు? నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. ఎందుకన్నాడు అంటే అక్కడ రాస్తుంటాడు, ఆయన రోషము గల దేవుడు. ఆయన ఎవరు? రోషము గల దేవుడు. నన్ను వారితో పోలుస్తారా అనే పౌరుషం తెచ్చుకునే దేవుడు. ఆయనకి సాటి అయిన వారు సమానులైన వారు కూడా ఎవరు లేరు. అందుకే ఆయనకి మహోన్నతుడు అని పేరు వచ్చింది. ఆ మహోన్నతుడిని మనం అర్థం చేసుకోగలగాలి. ఏషియా గ్రంథము 46వ అధ్యాయము 9 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఏషియా గ్రంథంలో 46వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇలాంటి మాటలే కనబడుతూ ఉంటాయి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడను లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకుంటున్ననియు చెప్పుకొచ్చు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయన పోలినవాడు వేరెవరు కూడా లేరు అని ఏషియా భక్తుడు తన గురించి చెప్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మహోన్నతుడు. సాదా సీదా దేవుడు కాదు. ఆ దేవుడు మహోన్నతుడైనను, దీనులైన సాదా సీదా మనుషులైన, దరిద్రులైన, ఎందుకు పలికేనట్టు వారికి లోకములు చీకొట్టే వారమైనా ఆయన మనల్ని దృష్టీకరిస్తున్నాడు. ఆయన మనల్ని దృష్టీకరిస్తున్నాడు. ఆయన దృష్టిలో నీవు అమూల్యమైన వాడివి. అందుకే అంటున్నాడు, దేవుని ఆయన మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు మనల్ని లక్ష్య పెట్టకపోవచ్చు, ఈ లోకంలో మనుషులు మనల్ని ఖాతా చేయకపోవచ్చు, కానీ నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుడు అయినా మనల్ని లక్ష్య పెడుతున్నాడు. అందుకే ఆయన మహోన్నతుడైన దేవుడయ్యాడు. ఎందుకు ఆయన మహోన్నతుడైన దేవుడయ్యాడు అని చూసుకున్నప్పుడు, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, ఆది యందు భూమి ఆకాశమును ఆయన నిర్మించెను అంటే ఆయన
సృష్టికర్త అయిన దేవుడు. ఏమీ లేని చోట శూన్యంలో సమస్తాన్ని సృష్టించగల సమర్థుడైన వాడు. ఈ లోకంలో ఉన్నవాళ్ళందరూ కూడా కనిపెట్టాం 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 అంటారు. ఎవరికి కనిపెట్టారు? ఉన్న దానిలో కనిపెట్టారు. కానీ శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన వాడు మహోన్నతుడైన మన దేవుడు. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించడం మన యొక్క కర్తవ్యం. అంతేకాదు చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు 97వ కీర్తన 9వ వచనం. 97వ కీర్తనలో 9వ వచనంలోని ఒక అంటున్నాడు, యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. ఎక్కడ? భూలోకమంతటికి నీవు మహోన్నతుడివై ఉన్నావు. ఇంకా తర్వాత సమస్త దేవతలకు పైగా నీవు అధికమైన ఔన్నత్యం కలిగిన వాడివై ఉన్నావు. అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. ఔన్నత్యము అన్న మాటకి అర్థం ఏంటంటే మర్యాద, ఘనత, ప్రభావము. అంటే అత్యధికమైన ప్రభావాన్ని కలిగిన వాడు. పైన అంటున్నాడు మహోన్నతుడై, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే అదే కీర్తనకారుడు, అదే మరో కీర్తనకారుడు మన 57వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడు చూస్తారా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలమొచ్చే దేవునికి నేను మోట పెడుచున్నాను. ఎవరికి? మహోన్నతుడైన దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? నీ కార్యము సఫలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కార్యం ఏదైనా సరే, నీ కార్యం ఏమైనా సరే ఆయన సఫలం చేయగల సమర్థుడైన దేవుడు. కాబట్టి ఆయన మహోన్నతుడు. ఆ మహోన్నతుడైన దేవుని మనం ఈరోజు కలిగి ఉన్నాం. మనం ఎంత ధన్యులమి అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుని ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడం. ఆ దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇస్తాం. మనం ఎందుకు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాం ఒక్కసారి మనం పరీక్షించుకుంటే, ఆ దేవుని యొక్క మహోన్నతత్వాన్ని, ఆ ఔన్నత్యాన్ని మనం అవగాహన చేసుకోకపోవడం వల్ల మనం ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం. అంతేనా? అంతేనా? ఏమైనా డౌట్ ఉందా? ఆయన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకొని ఆయన ఏమై ఉన్నాడో అని తెలియక ఆయనకి మనం ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడు అయితే ఆయన అన్నిటికీ మించినవాడు, అన్నిటినీ చేకూర్చేవాడు, అన్నిటినీ సమకూర్చేవాడు, ఆయన మంచి వేరెవరు లేరు అన్నప్పుడు మనం ఆయనకి ప్రథమ స్థానం ఇస్తాముగా మన జీవితంలో. కాబట్టి ఆ మహోన్నత్వాన్ని, ఆయన ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోగలిగినప్పుడే మనం ఆయన్ని ఆరాధించగలుగుతాం. ఎలా ఆరాధించగలుగుతాం? ఆయన కోరుతుంది ఏంటి? ఎలా ఆరాధించాలని? ఆయన ఎలా ఆరాధించాలని కోరుతున్నాడు? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, అంటే నీ పరిపూర్ణమైన. అలాగే మనకి ఇప్పుడు చూసినప్పుడు నీ యొక్క, అంటే ఇంకో దగ్గర రోమీయులకు రాసిన 12 కానీ, లేదంటే మొదటి కొరింథీ 12లో కానీ, నీ యొక్క సర్వ శరీరముతో ఆయన్ని చూడండి. రోమీయులకు రాసిన 12:2 వచ్చిన, లేదంటే మొదటి కొరింథీ 12:2 రోమీయులకు రాసింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనం. అనుకూలమును సంపూర్ణమైన అది దాని మీదకి మనం చూసినప్పుడు 1వ వచనంలో చూసినప్పుడు సజీవ యాగముగా అనే మాట ఉంది. సజీవ యాగముగా అంటే సంపూర్ణ యాగ రూపంలో ఆయన్ని మనం సేవించగలగాలి. అలాగా సేవించినప్పుడే ఆయన యొక్క, ఎప్పుడు సేవించగలుగుతుంటే ఆయన యొక్క మహోన్నత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన మనం ఆ విధంగా సేవించగలుగుతాం. ఆయన గురించి మనకు తెలియకపోతే మనం ఆయన్ని ఆ విధంగా సేవించలేం. కాబట్టి ఆ మహోన్నత్వాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏమన్నారంటే ఎలీహోమ్ అని హెబ్రీ భాషలో ఎవరు పిలిచారు? ఎలీహోమ్ అంటే ఉన్నతుడు. ఉన్నతుడు.
దాన్ని ఇంకా మరో మాట చెప్పి ఎల్ ఎలిహో అన్నారు హెబ్రీ భాషలో. కారణం ఏమిటంటే మనకి బైబిల్ గ్రంథము హెబ్రీ భాష నుంచి గ్రీక్ భాష నుంచి వచ్చేది ఎక్కువ మనకి ఇవ్వబడింది ఏంటంటే హెబ్రీ భాషలో. కాబట్టి ఎల్ ఎలిహో అన్నారు అంటే మహోన్నతుడు, ఉన్నతుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన్ని ఆ విధంగా కొనియాడాలని చెప్పి చెప్పబడుతుంది. ఈ మహోన్నతుడు అనడానికి కారణం ఏమిటి? ఆయన ప్రత్యేకతలు ఏమిటి అంటే ఆయన గుణలక్షణాలే, ఆయన గుణలక్షణాలే, ఆయన సామర్థ్యమే ఆయన మహోన్నతాన్ని మనకి కనబరుస్తుంది. ఈ లోకంలోని ఉన్న జనులు ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క రూపంగా చేసి వారు ఆరాధిస్తుంటారు. కానీ అన్ని గుణాల కలియకే దేవుడు మహోన్నతుడు. అన్ని గుణాలు కలియక ఆయనలో ఇన్ని కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆయన్ని మహోన్నతుడు అని అన్నారు. అంతే తప్ప ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చి ఒక్కొక్క విగ్రహం చేసి ఒక్కొక్క రీతిగా నో 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 అలా కాదు. అన్ని గుణాల్ని కలబోసిన మహోన్నతత్వము, ఔన్నత్యము అది దేవుడు అన్న మాటకి అర్థం. ఏమిటవి అంటే మనం చూసాం ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నప్పుడు ఆదియందు ఆయన భూమి ఆకాశములను సృజించెను. సృజించే శక్తి అంటే సృష్టికర్త, ఆయన సృష్టికర్త. ఈ లోకంలో ఉన్న ఏ ధర్మశాస్త్రంలో కానీ ఎవరినైనా కానీ భూమి ఆకాశములు ఎవరు సృజించారు, ఎలా సృజింపడ్డాయంటే సమాధానం తొడుగుకుంటున్నారు. కానీ గ్రంథం చెప్తున్నది ఆయన శూన్యం నుంచి సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయన ఆదియందు భూమి ఆకాశములు సృజించిన వాడు, ఆయన సృష్టికర్త. అందుకే ఆయన్ని ఎలిహో అని వాళ్ళు పిలిచారు. ఎవరు పిలిచారు? ఎలిహో అంటే సృష్టికర్త. నీ దేవుడు ఎవరు? నా దేవుడు సృష్టికర్త. 45వ అధ్యాయము 6-7 వచనంలో చూస్తున్నప్పుడు ఆ సృష్టికర్తనే ఏమన్నారంటే మహోన్నతుడు అన్నారు. ఎల్ ఎలిహో అంటే మహోన్నతుడు. ఎలిహో అంటే దేవుడు సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవరంటే ఆయన మహోన్నతుడు, ఆయన మించిన వారు ఎవరు లేరు అని యెషయా గ్రంథము 45:6-7 మనకి చూసినప్పుడు కనబడుతుంటుంది. ఇంకా మనం చూసుకున్నప్పుడే ఆయనకు ఇంకో పేరు ఏమిటో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. ఏంటి అతను? ఎల్ రోహి అని పేరు పెట్టి పిలిచారు. ఎల్ రోహి అని పేరు పెట్టి పిలిచారు. ఆయన చూచుచున్న దేవుడు. మన దేవుడికి మనం ఏంటంటే ఈ యొక్క అంటే మేల్కొలు పాటలు లేదంటే ఈ యొక్క జాల పాటలు ఇవే అక్కర్లే. నిద్రపుచ్చడానికి మేల్కొల్పడానికి వాటికి ఆరాధనలు ఆ రీతిగా చెయ్యక్కర్లే. నీ దేవుడు కునుకుడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన నిన్ను నన్ను దుస్తీకరించిన దేవుడు. ఎలా చెప్పగలుగుతున్నావయ్యా అంటే నేను నా తల్లి గర్భములో పెండముగా ఏర్పడక మునిపే నీ కనులు నన్ను చూచెను అని కీర్తనగాడు చెప్తున్నాడు. ఇప్పుడు తల్లి గర్భములో పెండముగా ఏర్పడక మునిపే ఎప్పటి వరకు చూస్తున్నాడు? నీవు మళ్ళా నీ ఆత్మ ఆయన దగ్గరికి చేరు పడేందుకు కూడా ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నవాడు. మనం అనుకుంటూ ఉన్నాం దేవుడు గుళ్ళో ఉన్నాడు, దేవుడు మనం బయటికి వెళ్తే పర్వాలేదు, దేవుడు చూడట్లేదు అనుకుంటాం. ఇందుగలడు అందులో లేడని సందేహం వలదు. ఆయన ఎక్కడైనా ఉన్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన దృష్టి నీ మీద నీ అలా పెట్టే ఉంచాడు. సీసీ కెమెరా ఆయన అటు పొరపాటు పడుతున్నాము కానీ దేవుని దృష్టి తప్పదు. అందుకే అంటున్నాడు, అది మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోమని చెప్పి ఆయన ఏమంటాడో తెలుసా? నేను నిన్ను నా అరచేతిలో చెప్పుకున్న వాళ్ళని దృష్టికరించగలరా లేదా? స్పష్టంగా కనబడుతుందా లేదా అంటే దేవుడు చూచుచున్న దేవుడు. ఈ మాట నేను చెప్పట్లే, ఒకానొక సమయంలో హాగర్ కూడా ఆ మాట చెప్పింది. తన బిడ్డని వదిలి వెళ్ళిపోయి చనిపోవడానికి వెళ్ళిపోయి ఇంక నేను ఏం చేయను అనుకున్న సమయంలో దేవుడు, ఏ అమ్మా హాగర్ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఏమిటి కదా అంటే నేను నా యజమానురాలైన సారాయి దగ్గర నుండి వస్తున్నాను. ఏమి ఎందుకో? ఆమె నన్ను బయట పంపించింది. వెళ్ళు, మళ్ళా అక్కడికే వెళ్ళు, నేను నీ సంతానాలు కూడా
అదే మాదిరి ఆశీర్వదిస్తాను అన్నప్పుడు తను చెప్తున్నది చూచుచున్న దేవుడు, నన్ను చూచిన దేవుడు. అంతవరకు కూడా ఎక్కడ అరణ్యంలో పొదల చాటున అయినప్పుడు కూడా దేవుడు అక్కడ చూశాడు. కాబట్టి ఆమె పేరు చెప్తున్నది నన్ను చూచుచున్న దేవుడు. దేవుడు నిన్ను నన్ను మనల్ని చూస్తూ ఉన్నాడు. మనుషులు మీద మనము మన బాహ్యాన్ని చూస్తామేమో, కానీ నీ దేవుడు నా దేవుడు ఏం చేస్తాడంట? అంతరంగాన్ని చూసే దేవుడు. నీ తలంపులు ఏమిటో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ ఆలోచన క్రమం ఎలా ఉందో, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, నీ భావనలు ఎలా ఉన్నాయో, నీ నడక ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చూస్తున్న దేవుడు నీ దేవుడు. మనం మనుషులు ఎదుగా మాయమును లేదా నటును వేషధారను చేసి మనుషులు నెప్పించవచ్చు, కానీ దేవుని దృష్టికి మనం తెరచాపని వెయ్యలేమో. ఆయనకి మొరగైనది ఏది లేదు. అందుకే నా దాగుచోటు నీవే. అందుకే ఆయన్ని ఎల్ రోహి అని అప్పుడు వాడు పిలిచారట. ఇంకా ఇంకో దగ్గర చూసుకున్నప్పుడైతే 2 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నప్పుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నప్పుడు అపోస్తలుడు పౌలుకి ఉదర రోగము ఒక ముళ్ళులాగా సంభవించి ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా, నాకు నీ యొక్క సమస్యని తీసివేయి అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడట? నా కృప చాలును. అంటే ఆయన చాలిన దేవుడు. నీ సమస్య, నీ కష్టం, నీ నష్టం, నీ ఇబ్బంది, నీ అనారోగ్యం ఏమైనా సరే ఆయన ఉంటే నాకు చాలు. ఆయన చాలిన దేవుడు. పిల్లలు మీరేం పోతున్నారు? నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానయ్యా. అంటే ఆయన చాలిన దేవుడు. ఫిలిప్పీయుల పత్రికలో అదే అపోస్తలుడు పౌలు నన్ను బలపరిచిన వాడి అంటే నేను సమస్తమును చేయగలను. ఎందుకంటే నాకు సర్వ సమృద్ధి ఆయనే. నాకు చాలిన దేవుడు. కింద నెలలో కానీ అంత ముందు నెలలో కానీ మనకి సంఘానికి ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏమిటో వాగ్దానం మీకు గుర్తుందా? ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మీ సమస్త అవసరతలను కూడా తీర్చును. అంటే నా దేవుడు అంటే నాకు చాలు కదా, నాకు చాలిన దేవుడు. అందుకే ఆయన ఎల్ షదాయి అని పిలిచారు. ఆయన ఎవరు పిలిచారు? ఎల్ షదాయి. మనం అనుకుంటూ ఉంటాం ఏమిటి పదాలు, ఏదో భాష అని అనుకుంటూ ఉంటాం. వారు దేవుని ఆరాధించిన దేవుని ప్రజలు ఈ విధంగా దేవుని కొనియాడారు. ఎలిహో, ఎల్ రోహి, ఎల్ షదాయ్ అని పిలిచేవారు. అంటే ఆ గుణ లక్షణాలని, ఆయన సృష్టికర్తని, ఆయన మహోన్నతుడని, ఆయన చూచుల దేవుడని, ఆయన చాలిన దేవుడని. అంతేకాదు ఇన్ని గుణ లక్షణాలు ఉన్న దేవుడు నీ మీద నా మీద కర్తృత్వం, రాజ్యత్వం, ప్రభుత్వం చేస్తున్న ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ మీద నా మీద ప్రభువై ఉన్నాడు. అందుకే ఆయన్ని అడోనాయ్ అని పిలిచారు. ఎవరి? అడోనాయ్. ఆరాధనలో మనం అంటూ ఉంటాం ప్రభువైన దేవుడైనా. నీ సృష్టికర్త నీకు ఎవరుంది చెప్పండి? బ్లాక్ బ్లాక్. నీ సృష్టికర్త నీకు అది భర్త అంటే నీ మీద ఆధిపత్యం చలాయించేవాడేనా అంటే ఎప్పటి రోజుల్లో వదిలేది. భర్త అంటే వారి మీద ఆధిపత్యం చలాయించేవాడు, అంటే ప్రభువు, అంతే కదా. అందుకే నీకు నాకు కూడా దేవుడు ప్రభువై ఉన్నాడు. మన మీద సంపూర్ణ ఆధిపత్యం ఆయనకే ఉన్నాయి. ఇందాకే ఒక మాట చెప్పారు. ఏం మాట అంటే మనుషుల ఆలోచనలు అనేకం, నరుల ఆలోచనలు అనేకం, కానీ యెహోవా తీర్మానమే. మనం అనేకం అనుకోవచ్చు. మన కను దృష్టికి కనబడిన విషయంలో ఇది మంచిదని, ఇది చెడ్డదని, ఇది కాదని, ఇది అవునని మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నట్టు ఎప్పుడు కూడా జరగవు. దేవుడే మన మీద
ప్రభువే ఉన్నాడో నీకు ఏది మంచో ఏది చెడ్డో నీకంటే బాగా ఎరిగినవాడు ఆయన. కాబట్టి ఎప్పుడు ఏది నీకు అవసరమో అది ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, దేవుడు నేను అడిగినవి ఏమీ నాకు ఇవ్వట్లేదు. ఏమన్నాడు? దేవుడు నేను అడిగినవి ఏమీ ఇవ్వట్లేదు, కానీ నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. అంటే నీ అవసరం ఏమై ఉందో ఆయనకి బాగా తెలుసు. నీ అవసరం బట్టి నీకు ఇస్తా తప్ప నువ్వు అడిగిన దాన్ని బట్టి కాదు. ఎందుకంటే నువ్వు అడగడంలో నీకు తెలియకపోవచ్చు, నీ భవిష్యత్తు నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన భూత వర్తమాన భవిష్యత్తులు ఎరిగినవాడు. కాబట్టి నీకు ఏది మంచో ఏది చెడ్డో రాబోయే కాలంలో ఏది నీకు మంచి అవుతుందో నువ్వు అడిగింది అది అవుతుందా లేదా తెలుసుకున్నవాడు. కాబట్టి నువ్వు అడిగింది అడిగినట్టుగా కాదు, కానీ నీ అవసరం తీర్చేటట్టుగా ఆయన ఇచ్చే దేవుడు. అందుకే నీ మీద ఆయన ప్రభువు అయ్యి ఉన్నాడు, ఆయన ప్రభువు అని చెప్పన్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు ఎటువంటి వాడు, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుడు ఎంత గొప్పవాడు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆయనతో మన అనుబంధాన్ని మనం పెంచుకుంటాం. ఏదో అందరూ చేస్తున్నారు కదా అని మనం చేసేస్తే కుదరదు. దేవుని నీ యొక్క స్వ అనుభవంలో నువ్వు తెలుసుకున్నప్పుడే ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వగలుగుతావు. లేదంటే నువ్వు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వలేవు. ఇటువంటి దేవుడు మోషేకి ఆయన తను కనబరుచుకొని మొదట్లో చెప్పినప్పుడు ఏమన్నంటే, దేవా నువ్వు ఎవరిని లోకులు అడిగితే నీ పేరు ఏదో చెప్పమంటావు అన్నప్పుడు ఆయన ఏమంటే, నేనే నేనే అంటే ఆయన అంటే పేరు ఎప్పుడు వస్తుంది? 10 మంది ఉంటే పేరు, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో అమ్మా 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 అంటే ఎవరా అమ్మ? లక్ష్మి అంటే పర్టికులర్. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయన పేరు ఎందుకు? అందుకే ఆయన ఏమన్నాడు, నేనే. మోషే అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎప్పుడైతే జనులు విగ్రహాలలో వెళ్ళి చేశారో అప్పుడు తన పేరుని ఆయన భయపరుచుకొని నా పేరు యెహోవా అని చెప్పాడు. అంటే మహోను సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. యెహోవా అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సృష్టికర్త. అంటే దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన సృష్టించినవాడు. ఆయన సృష్టించినవాడు. ఈ లోకంలోని చాలా మంది తెలివైన వారుగా భావిస్తూ ఏమంటారంటే, ఈ లోకంలో దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కాదండి, నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన నా తల్లిదండ్రులే దేవుళ్ళు అంటారు. అవునా? అన్నారా లేదు? కానీ ఆ తల్లి గర్భంలో వేసింది ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన నీ దేవుడు, తల్లి గర్భంలో వేసిన వాడు. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, ఆయన యెహోవా సృష్టికర్త, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించి ఈ భూమి మీదకి పంపించిన వాడు ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన్ని వారు యెహోవా అని పెట్టి ఆవిడ పిలిచారు. మనందరూ కూడా ఎవరు పిలుస్తున్నాం? దేవుడు అంటున్నాం. మనం దేవుడు అంటున్నాం. దేవుడు అంటే అర్థం ఆయన సృష్టికర్త. ఆయనకి ఇంకా ఆ యెహోవా తోటి కొన్ని గుణ లక్షణాలు ఆయన చెప్తున్నాడు. ఏంటంటే చూడండి, ఆదికాండము 22వ అధ్యాయంలో 14వ వచనంలో చూసుకున్నప్పుడు ఆ యొక్క సన్నివేశం చూసుకుంటున్నప్పుడు అబ్రహాముని లేక ముసలికాలంలో దేవుడు ఒక బిడ్డని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇచ్చిన దేవుడు ఊరుకున్నాడా? అబ్రహామా, నీకు నేను ఒక బిడ్డని ఇచ్చానుగా, ఆ బిడ్డని నా గురించి నువ్వు బలిగా అర్పించు అంటే అబ్రహాము దేవుని యందు ఎంత నమ్మిక ఉంచాడు అని పరీక్షించిన నిమిత్తము ఆయన మాట అన్నప్పుడు దేవుడు ఆ యొక్క అబ్రహాము దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. కాబట్టి ఇచ్చినవాడు ఆయనే అని ఉద్దేశంతో మాట్లాడకుండా ఆ కొడుకుని బలి పొడించడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ కొడుకు చిన్నోడు పిల్లోడు బుడ్డోడు కదా, ఇప్పుడు ఈ మన దీని కొడుకుల అక్కడ ఒళ్ళు పడుకోలేదు, కొంచెం నడుస్తున్నవాడే. తండ్రి వెనకాల ఆ నిప్పు కట్టెలు పట్టుకుని నడుస్తూ
డాడీ 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 అన్నీ ఉన్నాయి కానీ ఏది బలికి మేకపిల్ల ఏది అని అడిగట. అంటే అబ్రహాము అంటున్నాడు, దేవుడు సమకూర్చును, దేవుడు సమకూర్చును, యెహోవా జైరే, యెహోవా ఈరే, సమకూర్చువాడు. అందుకే నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు కూడా మనకి ఒక ఉపమానంతో చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? అంటే ఆయన మనకి ఎప్పుడు ఏది కావాలో సమస్తాన్ని కూడా సమకూర్చే దేవుడు ఆయన. అందుకే ఆయన్ని వారు యెహోవా ఈరే అని పిలిచారు. ఏ సమయంలో ఏది కావాలో ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి మన దేవుడు మనం మర్చిపోలేదు, మనం ఆయన మర్చిపోతున్నాం. గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోండి? ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడే ఆయన్ని నువ్వు మరవలేవు. ఆయన గురించి తెలియకపోతేనే మర్చిపోతాం. ఆయన గురించి తెలిస్తే మర్చిపోతారా ఎవరన్నా? తల్లైనా మరవచ్చు, నిన్ను నవమోసాలు మోసిన తల్లైనా మరవచ్చును. ఏమంటాడు ఆయన? నిన్ను ఏమిటి మరవను? నీకేం కావాలో సమకూర్చడంలో ఆయన ఏ మాత్రం కూడా ఎప్పుడు కూడా మరవడు. కాబట్టి ఆయన సమకూర్చేవాడు, ఆయన దేవుడు. మనం భయపడవలసిన అవసరం లేదు. ఇక ఇంకో విషయానికి వస్తే, మనం ఈ మానవులందరికీ కూడా ఉన్నది ఏమిటంటే రోగం. అవునా? ఏమిటి? దేని గురించి వచ్చింది రోగం? అతిక్రమము రోగాల కింద వచ్చింది. పాపము రోగం, రోగానికి చివర అంటే పాపానికి జీతం మరణం. దీనివల్ల రోగం వల్ల. మొన్న అక్కమ్మ నువ్వే అన్నావుగా, ఏ మరణం కూడా పుట్టే రాదని అనుకున్నావా లేదా? ఏమిటి అనుకున్నావు? నిందలేందే రోగం. ఆ రోగాలు వచ్చినప్పుడు కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు? అది ఏమిటంటే నేను అది చెప్పండి, నేను స్వస్థపరిచే యెహోవాను, నేను స్వస్థపరిచే దేవుడును. గాయం చేయవాడు ఆయనే, గాయం కప్పువాడు ఆయనే. నిన్ను సరిచేయడానికి ఒక్కొక్కసారి నీకు రోగం అనుమతించవచ్చు, లేదా ఆయన మహిమార్థము నీకు రోగాన్ని అనుగ్రహించి తద్వారా ఆయన మహిమపరచబడవచ్చు. అంతే తప్ప వేరేది కాదు. కాబట్టి రోగాన్ని నయం చేయగలవాడు ఆయన. అందుకే ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే. గుడ్డివాడు పిలుస్తున్నాడు, భక్తులమయ్య, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దావీదు కుమారుడా, యేసయ్యా కరుణించు అంటే వచ్చి నువ్వేం కోరుకుంటున్నావు? నీకేం కావాలి అడిగితే నాకు చూపు కావాలి. నువ్వు చూడాలని కోరుకుంటున్నావా? ముట్టి స్వస్థపరిచారు. అవునా? మనకి స్వస్థతలు అనేక రకాలుగా మనకి రాయబడి ఉన్నాయి. ఏ రోగమైనా సరే ఆయనకి నయం చేయడానికి అసాధ్యం లేదు. మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా ఈ మాయ రోగం వచ్చిందే, దేవుడు కూడా నయం చేయలేడు అనేస్తాం మనం. అంతే కదా? మన బాధను బట్టి ఈ మాయ రోగం వచ్చింది, ఈ రోగాన్ని దేవుడు కూడా నయం చేయలేడు అనేస్తాం. నింద వేసేస్తున్నామా లేదా? కానీ ఆయన చేయలేడా? చేయగలడు. ఆయన స్వస్థపరచు యెహోవా. కాబట్టి ఆయన గుణం ఏంటంటే నిన్ను స్వస్థపరచడు. నువ్వు బాధల్లో ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉండడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఒకవేళ అనుమతిస్తున్నాడు అంటే ఒక గొప్ప కార్యం నీ ద్వారా ఉందని అర్థం చేసుకో. మా పైడమా నీ గురించి చెప్తున్నాడు. గొప్ప కార్యం దేవుడు నిలబెట్టిపోతూ ఉన్నాడు. స్వస్థపరచగలడు దేవుడు. జాగ్రత్త సచివత ఎప్పుడు అంటూ ఉంటుంది, ఏమొచ్చినా మా దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదని ఆ నమ్మిక అలా ఉండాలి. దేవునికి అసాధ్యం ఏమీ లేదు. ఆయన స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు దేవుడు. ఆయన నిన్ను సృష్టించాడు అంటే నీ బాగోగులు క్షుణ్ణంగా ఎరిగినవాడు, చేస్తున్నవాడు, నీ గురించి ఆలోచన చేసినవాడు. అందుకే పేతురు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, దేని గురించి మీరు చింతించకండి. ఎందుకు? మీ
నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద పెట్టు. నీ గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత ఏం చేయాలి? ఆయన మీద. అందుకే యేసు ప్రభు పిలుస్తున్నప్పుడు ఎవరు పిలిచాడు? ప్రయాసపడి భారం మోయవు ఓ జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇస్తాను. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి. ఎందుకు? ఆయన ఉన్నవాడు అన్నవాడు, ఆయన సమకూర్చేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. అంతేకాదు ఇంకోటి, యేసు నామాన్ని ధరించుకొని వెళ్తే విజయమా అపజయమా? ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మోషే చెయ్యెత్తి ప్రార్థన చేస్తున్నంత సేపు కూడా అక్కడ వారు విజయం ఇజ్రాయెల్ పక్షాన్ని ఉండేది. చెయ్యి నొప్పి వచ్చి చెయ్యి అని దించినప్పుడు వాళ్ళు ఓడిపోతూ ఉండేవారు. అందుకు ఆరోను వాళ్ళు ఏం చేసేవాట? రెండు చేతులు ఎత్తి వాళ్ళు కర్రలు కట్టి పట్టుకొని ఉండేవారు. దేనికి? ఆయన విషయాన్ని పొందుకోవడానికి. అంటే ఆయన మనకి ధ్వజమై ఉన్నాడు. ఆయన పేరున మనం ముందుకెళ్తే విజయమో తప్ప అపజయం ఉండదు. ఆయన మనకి ధ్వజము, హీస్ అ బ్యానర్. ఆయన నామంలో రక్షణ, ఆయన నామంలో మనకి క్షమ, ఆయన నామంలో సమస్తము. కాబట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడు? ధ్వజమై ఉన్నాడు. అందుకే ఏమన్నారంటే యెహోవా నిసి అని పిలిచారు. ఎవరు పిలిచారు? యెహోవా నిసి. హెబ్రీ భాషలో అంటే ఆయన ధ్వజమై ఉన్నాడు. వారికి నిసి, నీకు ధ్వజం. అంటే ఆయన పేరున నువ్వు వెళ్తే నీకు విజయమే. అందుకే మనల్ని ఏమంటున్నారు? ఆనాడు అంత్యోక్యలో వారిని ఏమని పిలిచారు? క్రైస్తవులు. అంటే ఏంటి? క్రీస్తుని అనుసరించిన వారు. అంటే వారికి ఏ నామంతో వచ్చింది? వారికి అక్కడ బ్యానర్ ఏమి ఇచ్చారు? క్రిస్టియన్. అవునా కదా? క్రీస్తుని అనుసరించిన వారు. అంటే ఆయన ధ్వజమై ఉన్నాడా లేదా? ప్రపంచంలో చూసుకున్నప్పుడు అది పెద్ద జనసంఖ్య ఎవరిది అంటే ఇదే ధ్వజం. ఈ ధ్వజానికి ఉన్నదని చెప్పబడుతుంది. ఆయన మన ధ్వజమై ఉన్నాడు. నిర్గమకాండం 15:15 అలాగే మొదటి కొరింథీయుల పత్రిక 15:57 మనం చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క ఆయన మనకి ధ్వజముగా ఎలా ఉన్నాడు అనే విషయాలు మనకి చెప్పబడుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. ఇక చివరికి వచ్చేసారు, ఎందుకంటే టైం అయిపోతున్నారు కదా, ఇటు పక్క చూసినట్టున్నారు. యేసు ప్రభువుని మనకి అనుగ్రహించేటప్పుడు ప్రవక్త అయిన యేషయా ద్వారా దేవుడు ఒక మాటని పంపించాడు. దేవుడు పంపించాడు, ఇదిగో మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయనకి సమాధానకర్త అని పేరుంది. అవునా? ఏంటి? ఆయన సమాధానపరచువాడు. యెహోవా షాలో అని వాళ్ళు పిలిచేవారు. అంటే సమాధానపరచువాడు. నీకు ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మోకరిస్తే నీ హృదయానికి నెమ్మది కలగజేసి నీ హృదయాల్లో సమాధానాన్ని ఇచ్చేవాడు. ఈ లోకంలో జనులందరూ కూడా ఎన్ని ఉన్నా, ఏమున్నా, ఆస్తులున్నా, అందమున్నా, ఐశ్వర్యం ఉన్నా సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్నాడు. కానీ ఆ దేవుడు నీకు నాకు సమాధానం పరిచే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన కలువరి శిలువలో వారిని వీరిని సమాధానపరిచాడు అని రాయబడుతున్నది. ఎవరెవరిని? దేవుని బిడ్డలని, దేవుని బిడ్డలు కాని వారిని ఇద్దరిని కూడా అంటే సమాధానపరిచాడు. దాన్ని మరొక వేరొక ఉపమాన రూపంలో ఏం చెప్తున్నారంటే సహజమైన ఓలివ మొక్కలు, అసహజమైన వేరే ముళ్ళ మొక్కలు, ఈ రెండింటిని కూడా ఆయన ఏం చేశాడు? సమన్వయపరిచాడు, సమాధానపరిచాడు. నీవు నేను ఏ విధంగా ఉండేవాడివి? అడవి మొక్కల వలె, తుమ్మ మొక్కల వలె గుచ్చుకోవడమే మన పని, అంతే కదా? కదిపితే అవతల వాడికి గది దిగిపోవడమే, అది మన ప్రవర్తనలో ఉండేది. కానీ ఈరోజు దేవుడు మనల్ని సమాధానపరిచి మనల్ని సున్నితత్తులుగా చేస్తూ వచ్చాడు. సమాధానపరిచేవాడు నీ దేవుడు, నా దేవుడు. కాబట్టే ఆయనకి యెహోవా షలోమ్ అనేవాడు.
షాలోమ్ అంటే సమాధానానికి అధిపతి. అధిపతి అయిన సమాధానానికి అధిపతి నీ దేవుడు, సృష్టించిన దేవుడు. ఆ దేవుడిని నువ్వు ఆ గుణ లక్షణాలు తెలుసుకుంటే నువ్వు ఏమాత్రం కూడా చింతించవు. నీకు వేదన రాదు. వచ్చినా మన శుక్రవారం నాడు మనం గొప్ప విషయం మాట్లాడుకున్నాం. శుక్రవారం నాడు ఏ విషయం మాట్లాడుకున్నాం? పౌలు శీలల్ని ఏం చేశారు? చెరసాల్లో బొండం వేసి సంఖ్యలతో బంధించారు. అయినప్పుడు కూడా ఇదే బాబు, ఈ పరిస్థితి ఎట్లా బాబు, ఇదే ఎట్లా బాబు, ఇదే ఎట్లా బాబు, ఏం చేస్తారా బాబు, ఏం చేస్తారా బాబు, ఏం చేస్తారా బాబు అని వాళ్ళు దిగులు పడ్డారా? ఏం చేశారు? పాటలతో. అంటే ఎటువంటి బంధకాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి నష్టాలు ఉన్నా, ఈ ఇబ్బందులు ఉన్నా, రోగాలు ఉన్నా, ఏమున్నా అవన్నీ కూడా సమాధానపరిచి నేను ముందుకు తీసుకెళ్ళగల సమర్థుడు నీ దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క లక్షణాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించకపోతే మన బ్రతుకులు వ్యర్థమే. ఇంకా ఏమిటంటారు తెలుసా? ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. అందుకే ఆయన్ని మక్కేష్, కాదేశ్, మక్కేదేశ్ అని పిలిచేవారు. కాదేశ్, మక్దేశ్ అని రెండు పేర్లు. అంటే పరిశుద్ధుడు వచ్చేవాడు. తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ప్రభు అయిన యేసు లోకంలోకి వచ్చి ఏమన్నాడు? నా వల్లే మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను మాదిరిగా జీవితాన్ని చూపిస్తున్నాను, నేను పరిశుద్ధంగా ఎలా జీవించాలో చూపిస్తాను, నా వల్లే మీరు పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఆ తర్వాత మనకి ఇవ్వబడిన ఆదరణకర్త ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికే నేను వచ్చాను అన్నాడు. అందుకే ఆయన్ని కాదేశ్, మక్దేశ్ అని వారు దేవుడు కొనియాడేవారు. కాబట్టి ఆయన పరిశుద్ధ గుణాన్ని బట్టి దేవుడు ప్రథమ గుణం, దేవుడు దేవుడే, ఆయన సృష్టికర్త, రెండు పరిశుద్ధుడు. ఈ రెండు ఆయనకి ముఖ్యం. ఈ రెండు ఉన్నవాడు దేవుడు. మిగతా కార్యాలు మీ దేవతలు అనేవాడు అనేక చేస్తారు. మనం అపోస్తలుల కార్యంలో చూసాం. పూతను అన్న పుతీనమా ఏంటి? పుతూను అన్న ఆ వ్యక్తి వాళ్ళు ఏమనుకునేవారు? భవిష్యత్తు చెప్పే దేవత అనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఏమన్నారు? దాన్ని దెయ్యం కూడా భవిష్యవాణి చెప్తుంది. అవునా కదా? గర్తిస్తే ఏమైంది? వదిలేసి వెళ్ళిపోయిందో లేదు. కానీ మన దేవుడు పరిశుద్ధ దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు, అలాగే సృష్టికర్త. ఈ లోకంలో ఉన్న ఏ దేవతలైనా మిగతా కార్యాలు చేయవచ్చు, కానీ ఈ పరిశుద్ధత, ఈ యొక్క సృష్టి కార్యం ఏ ఒక్కరు కూడా చెయ్యలేదు. అందుకే ఆయన మహోన్నతుడు. ఇంకా ఆయన మనకి నీతి అయి ఉన్నాడు. మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆయనే కారకుడు. మనం అనుకుంటూ ఉంటాం, నేను పుణ్యాలు చేశాను, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, గంగ స్నానాలు చేశాను, ఇందులో మునిగాను, అందులో మునిగాను, పుణ్యం అంతా మూట కట్టుకొని నేను వెనకాల కట్టుకొని నేను పోతున్నాను అనుకుంటాను. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మీ ధర్మ కార్యాలన్నీ కూడా నా దృష్టికి మురికి కొట్టలే. ఎందుకు? నీ ఆత్మ, నువ్వు మలినమైన వాడు కాబట్టి నువ్వు ఏ కార్యం చేసినా మలినమే. మైలులో ఉన్నవాళ్ళు ఏ కార్యం చేసినా మైలు కార్యమేగా. అవునా? అంతేనా? మైలులో ఉన్నవాళ్ళు ఏ కార్యం చేసినా అది ఎంత గొప్ప కార్యం చేయండి, అది మైలే కదా, ఎవరు ముట్టుకోగా. అలాగే దేవుడు చెప్తున్నాడు, నువ్వు మైలు పడి ఉన్నావు, పాపంతో మైలు పడి ఉన్నావు, నువ్వు ఏ గొప్ప కార్యాలు చేసినా అవన్నీ కూడా నా దృష్టికి మురికి గుడ్డలే. నీ ద్వారా ఇక నీతి ఉండదు. నీతిని అనుగ్రహించేవాడు ఆయన. పై నుండి నీతి కుమ్మరింపబడుతుంది. అందుకే ఆయన అన్నాడు, నేను నీ నీతిని ఉన్నాను. ఆయన తన నీతిని మనకు ఆపాదింపు చేసి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన నీతి వస్త్రము మన మీద కప్పాడు. ఎప్పుడు? ఆయన మనం విశ్వసించినప్పుడు. అందుకే ఆయన ద్వారా మనం నీతిమంతులు తప్ప మనం ఒరిజినల్ గా నీతిమంతులు కాదు. అందుకే ఆయన్ని యెహోవా సిద్కేన్ అని పిలిచేవారు. ఎవరు పిలిచారు?
నీతిని ఆపాదింపజేసేవాడు, నీతిని అనుగ్రహించేవాడు యెహోవా సిద్కేల్ అని పిలిచేవాడు. దేవుడు మనకి నీతిని అందించేవాడు, పరిశుద్ధుడు, నీతిని అందించేవాడు. చివరిగా యెరూషలేములో దేవుడు ముందు స్థలము యెహోవా షమ్మా. అంటే యెరూషలేములో అక్కడ ఆ మందిరంలో ఆ కొండ మీద ఆయన ఉండే దేవుడు. అక్కడికి వెళ్ళి యెహోవా షమ్మా అని ఉండు స్థలము, దేవుడు ఉండు స్థలము అని. కానీ ఈనాడు దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? నీ హృదయమే దేవుని యొక్క ఆలయం, పరిశుద్ధాత్మ యొక్క నిలయం. అంటే దేవుడు ఉండే స్థలంని షమ్మ అన్నారు. అంటే దేవుడు నీలో ఉన్నాడా? నువ్వు దేవుని ఉంచుకునే స్థలమేనా? దేవుడు నువ్వు యెహోవా షమ్మాగా, దేవుడు ఉండే స్థలముగా నువ్వు ఉన్నావు అంటే ఈ గుణ లక్షణాన్ని కూడా నువ్వు అర్థం చేసుకొని ఆయనతో ఉండడానికి నువ్వు ముందుకి వెళ్ళగలుగుతావు. ఆయన ఉండు స్థలము షమ్మా అని వారు పిలిచారు. ఈరోజు ఆయన నీ హృదయంలో నా హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నవాడు ఉన్నాడా? ఏమా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఉన్నాడా? ఎప్పుడైనా మీరు కలిసారా ఆయన్ని? మీ హృదయంలో ఉన్న మీ దేవుణ్ణి ఎప్పుడైనా హాయ్ అని పలకరించారా? ఆలోచించాడు ఒకసారి. ఆయన నీలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఈనాటికి చాలా మంది అనుకుంటారు గుడికి వెళ్ళిపోదాం. ఎందుకు? దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళిపోకర్లే, నీవెక్కడుంటే అక్కడ నీ దేవుడు ఉన్నాడు, నీలోనే దేవుడు ఉన్నాడు. ఈ గుడి అనేది ఏంటంటే దేవుని యొక్క పిల్లల యొక్క సమూహమే. దేవుని మాటలు ఒకరినొకరు పంచుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, ఉత్సాహపరచుకోవడానికి సమకూడే స్థలము దేవాలయం. అంతే తప్ప దేవుడు నీతోనే, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతోనే ఉంటాడు. అందుకే ఉంటాడు ఆయన నీకు నీడవలే. ఎలాగా? నీడ వదిలేస్తున్నా మిమ్మల్ని. ఏమన్నా నీడ వదిలేస్తున్నా మిమ్మల్ని. 12 అయితే వదిలేస్తుంది అనుకుంటున్నావు, నువ్వు వదులుకోలేదు, నీలో దిగిపోతుంది, నీకు కనబడదంతే, వదిలే ప్రసక్తి లేదు. ఏదో పాత సినిమాలో ఏదో పాట ఉంది, నిన్ను వేడను నీడను నేనే. విన్నారు ఎప్పుడైనా? అదే పాత సినిమా, నాకు అంతగా గుర్తులేదు. అలాగా దేవుడు మనల్ని నీడలా ఆయన ఉంటాడు. అంటే నీలోనే ఉంటాడు. కాబట్టి ఆయన మనకి షమ్మ, ఆయన మనతో ఉండే దేవుడు, మనతో ఉంటూనే ఉన్నవాడు. కాబట్టి క్లోజ్ 144వ కీర్తనలో 15వ మాటను ఒకసారి చదవండమ్మా. 144వ కీర్తనలో 15వ మాట ఏమిటంటే, యెహోవాను దేవుడిగా గల జనులు ఆగది. యెహోవాను దేవుడిగా గల జనులు, ఈ గుణ లక్షణాలు కలిగిన ఆయన్ని ఒకవేళ నీవు దేవుడిగా నీవు తీసుకున్నట్లయితే నీవు ధన్యుడవు. ఏ గుణాలు? సృష్టికర్త, పరిశుద్ధుడు. ఈ 2 గుణాలు కలిగిన ఆ దేవుని నీవు దేవుడిగా గుర్తించి నీలో ఆయన నిలబెట్టుకొని ఉంచుకొని నీవు ఆయనతో నీవు సహజీవనం చేస్తున్నట్లయితే నీవు ధన్యుడివి. ఇదే దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటాడు. హోషేయ గ్రంథం ఇప్పుడు చదవమ్మా 6:6. హోషేయ గ్రంథము 6:6లో ఏమంటున్నాడు ఆయన? నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానమే నాకు ఇష్టం. ఇదే కదా జ్ఞానం. ఈ లోక జ్ఞానం అనేక ఉండొచ్చు. నీకు పిహెచ్డీలు ఉండొచ్చు, డాక్టరేట్లు ఉండొచ్చు, అనేక ఉండొచ్చు. ఐక్యూలో నువ్వు నెంబర్ 1 అవ్వచ్చు. కానీ దేవుడి జ్ఞానం లేకపోతే నువ్వు, దేవుడు కోరుకుంటుంది ఆయన జ్ఞానాన్ని. ఏమిటి? ఆయన నీకేమై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో, నీకేమై ఉన్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత నువ్వు తీరాలి.
ఎప్పుడైతే మనం దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటామో అప్పుడే మన అనుబంధం పెరుగుతుంది. ఈరోజు దేవుడు ఈ మాటని మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే మరోసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సమయం చాలా దగ్గర. దేనికి దగ్గర? అంతానికి దగ్గర. ఒక్కసారి మీరు యూట్యూబ్ తెరవేస్తే కనబడుతున్నది యుగాంతం 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 వచ్చేసింది అని. దానికి తగ్గ సూచనలన్నీ కూడా వచ్చేసాయి. ఈరోజు జపాన్, క్రిస్టియా, ఆస్ట్రియా, అమెరికా, టొకారో ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు మీ మొబైల్ తీసి చూడండి, ఏమైపోయిందో తెలుస్తుంది. ప్రళయంతో సముద్ర గర్భంలో భూకంపం, సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు అది సునామీగా లేచి 100 మీటర్లు ముందుకు వచ్చేది సముద్రం. జపాన్లో చాలా ఇళ్ళు కోల్పడిపోయి, ఉదయం లెక్క ప్రకారం 400 మంది చనిపోయారని వచ్చింది. మన భారతీయ కాలమాన ప్రకారం 1 గంట 45 నిమిషాలకు ఎప్పుడు వచ్చింది. భయపడిపోయారు, గవర్నమెంట్ కూడా భయపడిపోతున్నారు. ఈరోజు అక్కడ వచ్చింది, రేపు ఇక్కడ రాదని ఎవరికి గ్యారంటీ ఉందా? అందుకే ఆయనే శరణు. కాబట్టి ఆయన తెలుసుకొని ఆయన పాదాల ముందు వాళ్ళతో రక్షణ ఆయన అనుగ్రహించారు. అప్పుడే మనం ధైర్యంగా చెప్పగలుగుతాం, బ్రతుకుట చావైతే. ఆ తెగింపు ఎప్పుడైతే ఆయన గురించి తెలుసుకుంటామో అప్పుడే చెప్పగలుగుతాం, తప్ప లేదంటే మనం చెప్పలేం. కాబట్టి ఒక్కసారి మీకు మీరుగా మోకరించి దేవుణ్ణి మీరు అర్థం చేసుకున్నారా లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒక్క నిమిషం. దేవా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా. ఎస్, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు సృష్టికర్త అయ్యా. అనేక రకాలుగా మాకు మేలు చేసే దేవుడివి, మేలు చేస్తున్న దేవుడివి, మేలు చేయబోయే దేవుడివి అయ్యా. నీ జ్ఞానం నాకు కొదువై ఉంది, నాకు అనుగ్రహించవా అని ఒక్కసారి మోకరించి అడుగుదాం. మనం మోకరించి అడుగుదాం ఒక్కసారి.